ఏపీలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ల చైర్మన్ల వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ల డిప్యూటీలు జరగనున్నాయి కాబట్టి ఇందులో ఎవరికి పదవి వర్తిస్తుంది అనేది చాలా ఉత్కంఠంగా మారింది. మరి ఈ వ్యవహారం అంతా చక్కగా మనకి అప్డేట్ చేయడానికి మన ప్రతినిధి క్రాంతి ఉన్నారు లైన్ లో. క్రాంతి, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికనేందుకు ఉత్కంఠభరిత ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లు కాపాడుకోవాలని వైసీపీ గెలుచుకోవాలంటూ కూడా వ్యూహాత్మక ఎత్తులు అయితే వేస్తున్నాయి రెండు పార్టీలకి సంబంధించి. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్లు ఎన్నికలు జరుగుతుండగా నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుజ్జిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన సీట్లు కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లని, కౌన్సిల్ని విప్ జారీ చేయడం జరిగింది. ఇక తెరచాటు రాజకీయాలు నడిపిస్తున్న నేపథ్యంలో అటు పార్టీ సభ్యుల విప్పులను ధిక్కరించారంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇక విప్పులను కనుక ఉల్లంఘించిన వారిపైన అనర్హత వేట వేయాలంటూ వైసీపీ ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ కూడా ఎన్నికల పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపి తో పాటు ఆ కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు కైవసం చేసేందుకు ప్రస్తుతం వ్యూహాత్మకంగా అధికారంగా టీడీపీ పార్టీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక అభ్యర్థులకు బలమైన ప్రలోభాలు చూపిస్తూ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొల్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ కూడా అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు విభాగం కావచ్చు, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు కూడా చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేసినట్టు కూడా డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న రౌడీ షీటర్లని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ పార్టీ పైచే సాధిస్తున్నది కూడా మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో రెండు పార్టీలకి సంబంధించి ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటు టీడీపీ, వైసీపీకి సంబంధించి తమ నాయకుల్ని, పదవుల్ని కాపాడుకునే విధంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంటే టీడీపీకి సంబంధించి కొత్తగా కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ క్రాంతి. మెయిన్ గడిచారు